నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయం తెల్లవారుతూనే సుమారు 6-7 గంటల ప్రాంతంలో మారేడుమిల్లి దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో నక్సలైట్ సీనియర్ మోస్ట్ నాయకుడు మోస్ట్ వాంటెడ్ అయినటువంటి హిడ్మా అలియాస్ సంతోష్ని పోలీసులు ఎన్కౌంటర్ మట్టు పెట్టారు. ఆయనతో పాటుగా ఆయన సతీమణి మరో 6 ఎన్కౌంటర్లో చనిపోయినట్టు చెప్తున్నారు. మరో 4 ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నట్టుగా వాళ్ళ గురించి సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అయితే హిడ్మా డైరీలో దొరికినటువంటి కీలక విశేషాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 4-5 జిల్లాల్లో భారీగా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అడవిని వదిలిపెట్టి పట్టణ ప్రాంతాల్లో షెల్టర్స్ తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే విజయవాడ నగరంలో ఉన్న న్యూ ఆటో నగర్ ప్రాంతంలో దాదాపు 32 మందిని అరెస్ట్ చేశారు. ఒక ఇంట్లో వాళ్ళు తలదాచుకున్నారు. వాళ్ళంతా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు. అలాగే ఏలూరులో ఒరిస్సా నుంచి వచ్చిన మరో 15 మందిని మరొక గేటెడ్ కమ్యూనిటీలో అరెస్ట్ చేశారు. కాకినాడలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అలాగే ఏలూరు, కాకినాడ, అల్లూరు సీతారామరాజు జిల్లా 5 జిల్లాల్లో భారీగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రేపు డీజీపీ గారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకి అందిస్తారని చెప్తున్నారు. ఈ అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే గఫూర్ గారు సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో మల్లెల లింగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు జాయిన్ అవుతారు. అలాగే రెడ్డన్న గారు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు నమస్కారం. నమస్తే శ్రీనివాసరావు గారు, మీకు ప్యానెల్లో ఉంటున్న పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు. ఆంజనేయ రెడ్డి గారు, మనం విన్నాం అంటే రిపీటెడ్గా గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్న అడపాదడపా కార్యక్రమాలు నక్సలైట్ని అణిచివేయాలన్న ఒక ఆలోచన ఉంటుంది. కానీ కంటిన్యూస్గా ఒక ఆపరేషన్ లాగా ఆపరేషన్ ఖగార్ పేరుతో ఒక డెడ్ లైన్ పెట్టుకొని మరి ఈ 2026 మార్చి కల్లా మొత్తం నక్సలిజం అన్నది లేకుండా చేయాలన్న గట్టి పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా గారు ఈ బాధ్యత తీసుకున్నారు. అప్పటి నుంచి మనం దాదాపు సంవత్సరం పైగా చూస్తూ ఉన్నాం. వెనకడికి అన్నదే లేకుండా ఎక్కడికక్కడ మట్టు పెట్టేస్తున్నారు. లొంగిపోమని చెప్తున్నారు, లొంగిపోకపోతే ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది లొంగిపోయారు కూడా, 100ల సంఖ్యలో లొంగిపోయారు. మనం ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో భారీగా లొంగిపోతున్నారు. కీలకమైనటువంటి నాయకుడు హిడ్మా ఈ గెరిల్లా ఆపరేషన్స్లో భారీ దాడుల్లో వ్యూహకర్తగా చెప్పుకునేటువంటి హిడ్మా దొరికితే ఇక దాదాపుగా పూర్తయినట్టే అని చాలా కాలం నుంచి అంటూ వచ్చారు. ఆ హిడ్మా ఇవాళ ఉదయం పోలీస్ కాల్పుల్లో మరణించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆశ్చర్యంగా 10ల సంఖ్యలో దాదాపు 60-70 మంది ఉన్నారంటున్నారు, ఇంకా ఎక్కువ ఉంటారని తెలియదు. ఇవాళ ఒక్కరోజే దాదాపు 50 మంది పైగా వివిధ పట్టణాలలో షెల్టర్ తీసుకున్న నక్సలైట్లని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళలో ఒక 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఏంటి, ఏం జరగబోతుంది? శ్రీనివాస్ గారు, మీకు అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికి కూడా నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వము హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు 31 మార్చి 2026 కల్లా దేశంలో మావోయిజాన్ని మావోయిస్టు వాళ్ళ యొక్క వ్యవహార శైలిని ఆపేయాలా, అంతమొందించాలా, ఈ హింసను ఆపాలా, మావోయిస్ట్ హింసను చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని అనేక సందర్భాల్లో హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఈరోజు 180 జిల్లాల నుంచి మన ఏప్రిల్ వరకు లెక్క చూసుకుంటే కేవలం 12 జిల్లాలకే పరిమితం అయింది. ఈ 12 జిల్లాల నుంచి కూడా ఈ 4-5 నెలల్లో ఏ జిల్లాల్లో అంతమైందో మనకి లెక్కలు తెలియాల్సి ఉంది. ఈరోజు మనం హిడ్మా అనే ఎన్కౌంటర్ లో చనిపోయారు. వారి శ్రీమతి చనిపోయింది, ఆయన అనుచరులు ఒక 4 చనిపోయారు. మనందరం కూడా తెలుసు, ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ హిడ్మా తల్లి గారి దగ్గరికి వెళ్ళి ఆమె తోటి కలిసి భోంచేసి, అమ్మా మీ అబ్బాయికి విజ్ఞప్తి చేయండి, వచ్చి జనజీవన స్రవంతిలో కలవమనండి, లొంగిపోమనండి, ఆయుధాలని ఇవ్వమనండి అని చాలా ఆమెతోటి, ఆ పెద్ద ఆమెతోటి భోజనం కొట్టి తల్లి కూడా అప్పీల్ చేస్తుంది. కానీ పెడచెవును పెట్టారు. ఈ రోజు ఏం జరిగిందో మనం చూసాం. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చిత్తశుద్ధితోటి మనం చూసాం కదా శ్రీనివాస్ గారు, అనేక మంది అమాయక ప్రజలు, రాజకీయ నాయకులు, ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ తో సహా నర్సిరెడ్డి గారు అనుకుంటాను స్పీకరు, వారిని ఏ విధంగా హత్య చేశారు, వారి కుటుంబ సభ్యులు అనేక మంది అమాయకుల్ని, ఎస్సీలు ఎస్టీలు, వాళ్ళకి ఎవరికైతే అనుమానం ఉంటో వీళ్ళు పోలీసు
పోలీసులు ఇన్ఫార్మర్లని అని ఏమాత్రం ఆధారాలు లేకుండా అనుమానం ఉంటే కాల్ చేయడం, అదేవిధంగా కంగారు కోర్టులో నడపడం, బహిరంగ వాళ్ళ యొక్క డామినేషన్ ఉండే ప్రదేశాల రచ్చబండ్ల దగ్గర వాళ్లే కోర్టులో నడిపేసి వాళ్లే శిక్షలు విధించేసి వాళ్ళనే చంపేసిన సందర్భం ఉండదు. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలోనే పేరెన్నికగల ప్రజాస్వామ్య దేశం, మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అని మనం భారతదేశాన్ని గురించి. భారతదేశము కేవలం 1947 నుంచి కాదు, మన చరిత్ర 5-6 వేల సంవత్సరాల చరిత్ర, ప్రజాస్వామ్యము, విలువలు ఇవన్నీ కూడా మనం చూసాం. చరిత్రలో మనం చూసాం కదా, శ్రీరామచంద్రుడినే ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఒక సాధారణ వ్యక్తి శ్రీరామచంద్రుడు మీద సీతమ్మ మీద చేసిన వ్యాఖ్యలకి శ్రీరామచంద్రుడు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది, ఆయన చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అది పెద్ద చరిత్ర కరెక్టా కాదని. కానీ మన యొక్క డిఎన్ఏ ఏదైతే ఉందో అదే ప్రజాస్వామ్య విలువలతో కూడుకున్నది. అన్ని ఆలోచనలకి అవకాశం కలిపి అందరినీ అకామిడేట్ చేసుకునే పరిస్థితి, మల్టీ పార్టీ డెమోక్రసీ ఉంది. అనేక చిన్న చిన్న రాజకీయ పార్టీలు ఈరోజు ఎన్నికల్లో పాల్గొంటున్నారు, పోటీ చేస్తున్నారు, వాళ్ళ సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని పక్కన పెట్టేసి కమ్యూనిజం పేరుతో, మావోయిజం పేరుతో, నక్సలిజం పేరుతోటి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోం, అడవుల్లో ఉంటాం, మేము గ్రామాలను బెదిరిస్తాం, గ్రామాల్లో ఉండే అమాయక ప్రజలు బెదిరిస్తాం, అక్కడ అభివృద్ధిని మేము రానివ్వము, రోడ్లు వేయనివ్వము, స్కూల్స్ పెట్టనివ్వము, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనివ్వము, వాళ్ళ అభివృద్ధిని ఏమాత్రం మేము ఆమోదించమని చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా దారుణంగా మనం అనేక 50, 60, 70 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఈ రోజు దానికి ముగింపు పలకబోతుంది. ఇప్పటికైనా అనేక సందర్భాల్లో హోంమంత్రి గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వాలు చెప్పాయి, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో చెప్పాయి, మీరు ఆయుధాలను పక్కన పెట్టి రండి, జనజీవన సంస్థలో కలిసండి, మీకు ఉన్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మీ ఆలోచన విధానం ఎంత ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనండి, ప్రజలను మీ వైపు తిప్పుకొని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కేంద్రం చిత్తశుద్ధితోటి సిన్సియర్ గా ఈ యొక్క సమస్యకి అంతం పలకాలని ఈ రోజు కేంద్రం పనిచేస్తున్న సందర్భంగా ఆ ఫలితం ఈ రోజు మనం చూస్తున్నాం. కానీ గత ప్రభుత్వాలు ఏమిటి? గత ప్రభుత్వాల్లో కొంతమంది వాళ్ళకి అనుకూలమైన మావోయిస్టులే నిజమైన దేశభక్తులు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వాల్లో వాళ్ళకి ఇన్ఫార్మర్లుగా వాళ్ళకి సమాచారం అందించిన ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు ఇట్లా జరగబోతుందని మనం. కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితి లేదు. చాలా పక్కడబందీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ సమస్యను ఏ విధంగా ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఈ రోజు చర్చతో పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా మించిపోయేది లేదు. మిగతా వాళ్ళు కూడా వచ్చి లొంగిపోవచ్చు. మీరు చెప్పారు కదా, 100 మంది లొంగిపోయారు. ఈ హిడ్మా ఈ రోజు ఎన్కౌంటర్ లో చనిపోయిన హిడ్మా 100 మంది ప్రాణాలకి తీసుకున్నాడు కదా. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని, సాధారణ ప్రజల్ని, అదేవిధంగా రాజకీయ నాయకులు మనం చూసాం కదా ఎంత దారుణంగా మనం వ్యవహరించారు. కాబట్టి ఈ రోజు దానికి ముగింపు పలకపోతుంది. మీరు చెప్పినట్టుగా ఇంకా ముందుగానే ఈ మార్చి 31 కంటే ముందుగానే ఈ అనుకున్న టార్గెట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంతో పూర్తి చేస్తాయని కూడా మనం అనుకుంటున్నాము. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకెవరైనా మిగిలిన అడవుల్లో రమ్మనండి, పబ్లిక్ లోకి వచ్చి వాళ్ళు జనజీవన సంస్థలో కలిసిపోతే ఈ యొక్క హింసకు తావు ఉండదు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను శ్రీనివాస్ గారు. నేను డిగ్రీ చదివేటప్పుడు కాలేజీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కూడా అనేక సందర్భాల్లో ఒక పోలీసు అధికారిని కలిసే అవకాశం వచ్చేది. మా స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఆయన ఒక విషయం చెప్పేవాడు ఎప్పుడు కూడా, ఆంజనేయ రెడ్డి, వన్ హూ లవ్స్ అండ్ లివ్స్ ఇన్ వైలెన్స్ he must end in violence, not in silence. వైలెన్స్ ఆధారంగా చేసుకుని నడపాలనుకుంటే ఆ వైలెన్స్ లోనే, ఆ హింసలోనే వారు కోల్పోతారు, ప్రాణాలు కోల్పోతారని. కాబట్టి అదే ఈ రోజు జరుగుతుంది. హింసను ఆధారంగా చేసుకుని రాజకీయ సిద్ధాంతాలని, రాజకీయాలని లేదా ప్రభుత్వాలకు వచ్చి జరగాలంటే అది తుపాకీ పట్టుకున్న వాడు తుపాకీతోనే పోతాడు అనే విషయం ఈ రోజు స్పష్టంగా అర్థం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో మళ్ళీ లింగారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. లింగారెడ్డి గారు నమస్కారం. లింగారెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం మ్యూట్లో ఉంది. లింగారెడ్డి గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం చాలా అంటే చాలా సీరియస్గా, అది ఒక రాష్ట్రాన్ని కాకుండా దేశంలో ఈ నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు ఏవైతున్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ ప్రధానంగా ఈ 4-5 రాష్ట్రాలు, ఇంకా కొంత ఇతర ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా కూకటి వేళతో సహా పేలించే కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఆశ్చర్యంగా
కీలకమైన నాయకులు కేంద్ర కమిటీ సభ్యులు ఏపీలో షెల్టర్ తీసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు అడవిని వదిలిపెట్టి వచ్చి నగరాలలో విజయవాడలో, కాకినాడలో, ఏలూరులో పెద్ద పెద్ద అంటే అపార్ట్మెంట్ లాంటివి లేదా ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకొని బహుశా వారం 10 రోజుల క్రితం వచ్చారా, ఎప్పుడు వచ్చారో మనకు తెలియదు. విజయవాడలో అయితే ఒక నెల రోజుల నుంచి అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. అంటే కొంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అంటే నగరాల్లో ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు మనకి. ఇంకా అది 60-70 మందే ఉన్నారా, కొన్ని వందల సంఖ్యలో ఉన్నారా, డంపులు ఆయుధాలు చాలా భారీగా, ఎందుకంటే అడవిలో కూడా కొన్ని చోట్ల డంపులు నక్సలైట్లు చనిపోయిన తర్వాత అక్కడ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు, డంపులు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ వీటిని మరి అంటే కేంద్రం రాష్ట్రం ఒక సమన్వయం తో జరుగుతుందా? ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ ఎవరిదన్నా సహకారం ఉందని అనుకోవాలా, లేదు వాళ్ళని బెదిరించి ఆ ఇంటిని అదుపులోకి తీసుకున్నారు అనుకోవాలా? రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మీకున్న సమాచారం లింగారెడ్డి గారు? పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు సిద్ధాంతాలు అవి కాలంతో పాటు ప్రయాణిస్తుంటాయి. అంటే ఈ సిద్ధాంతం కాలం చెల్లిన సిద్ధాంతాన్ని పట్టుకుంటే ఇట్లే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు పెట్టుబడిదారు వ్యవస్థ, ఆర్థికంగా మరి సమాజాలు కానీ దేశాలు కానీ ఏదైనా ముందు పెట్టుబడిదారు వ్యవస్థ ఉంది. దానివల్ల పెట్టుబడులు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, దానివల్ల కార్మికులు వచ్చినారు. కార్మికులను ఎక్కువ టైం పెట్టి దోచుకుంటారని చెప్పి సరైన రక్షణ కానీ లేకపోతే జీతాలు ఇవ్వలేదని కంపెనీ చెప్పొచ్చింది. సోషలిజం వచ్చింది. మరి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉంటుంది దేశంలో, తర్వాత సిపిఎం వచ్చింది దాంట్లో నుంచి, తర్వాత వచ్చేసి పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ ప్రాంతం నుంచి నక్సలైట్లు వచ్చినారు. ఏదైనా చూడండి సిద్ధాంతాలు, రాజకీయ సిద్ధాంతాలు కానీ మరొక సిద్ధాంతాలు కానీ మరి సమాజంలో దేశకాల పరిస్థితులు బట్టి వస్తూ ఉంటాయి. కానీ ఏ సిద్ధాంతమైనా కూడా మానవత్వాన్ని ఆధారం చేసుకొని సిద్ధాంతాలు ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని ఆధారం చేసుకొని మానవత్వాన్ని ఆధారం చేసుకొని సిద్ధాంతాలు ఉండాలి. మరి మేము మంచి చేస్తాం, సమాజానికి మంచి చేస్తున్నాం, మరి చంపేస్తాము, దుర్మార్గులను చంపేస్తాము, లేకపోతే పెట్టుబడిదారులను చంపేస్తాము, భూస్వాములను చంపేస్తాము అని అంటే అది కుదరదు. అది ఎందుకంటే సిద్ధాంతానికి ఆచరణకు పొంతన లేదు, అవసరాలకు పొంతన లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కటి ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు పెట్టాలంటే జరిగేది కాదు. ప్రభుత్వ రంగంలో పెట్టినటువంటి పరిశ్రమలంతా కూడా మొత్తం నష్టాల బారిన పడి పోతున్నాయి. అటువంటిప్పుడు ఏమవుతుంది, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిందే. ఇప్పుడు పివి నరసింహారావు గారి టైంలో విదేశీ పెట్టుబడులు కానీ ప్రైవేట్ పెట్టుబడులు కానీ దానికి అనుగుణంగా చట్టాలను మార్చి వాళ్ళకు వసతులు ఇచ్చి రాయితీలు ఇచ్చి చేస్తున్నాము. అదే మరి చంద్రబాబు నాయుడు గారు దేశంలో అందరికంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి 18 లక్షల కోట్లు పెట్టుబడులు, ఈరోజు ఒక 20 లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు అడవుల్లోకి పోయి ఇప్పుడు చూడండి, అమాయకులు. నాతో పాటు ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, అరకు ఎమ్మెల్యే, 2009లో ఆయన చంపేసినారు. అమాయకుడు పాపం, ఆయన గిరిజనుడు ఎమ్మెల్యే చంపేసినారు. మాజీ ఎమ్మెల్యేను ఇద్దరు చంపేసినారు. వాళ్ళు గిరిజనులు కదా, ఏమంటే వాళ్ళు ఇన్ఫార్మేట్స్ అని పేరు పెడతారు. ఇది కాదు, ఇది ఇప్పుడు వాళ్ళు సమాజంలోకి రావాలా, వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ ఆచరణను, వాళ్ళ యొక్క ఉద్యమాలను బలంగా తీసుకొని పోవాలా, ఓటు ద్వారా రావాలా. బుల్లెట్ ద్వారా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళంతా అంత బీదవాళ్ళు కదా, గిరిజనులు హరిజనులే కదా. వీళ్ళకు ఎక్కువ వాళ్ళే ఉంటారు నాయకత్వంలో. కొంత వాళ్ళకి మహిళలు ఎక్కువ ఉంటారు. దారుణమైన విషయం ఏంటంటే మహిళలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు తుపాకీ ద్వారా రాజ్యం వచ్చేది, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఏదో రాజ్యం వెళ్ళేది, ఇది జరుగుతుంది. అది ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగదు చెప్పేది. అటువంటిప్పుడు ఆ సిద్ధాంతం పనికిరాలేదు, హింస పనికిరాలేదు, తోటి మానవులను నిష్కారణంగా వాళ్ళను చంపుతున్నాము. ఇది మానవత్వం కాదు, నైతికత కాదు. మరి ఇది మొత్తం అంతా కూడా సమాజానికి చెరుపు. పెద్దలు ఆంజనేయుడు గారు చెప్పినారు, హింస మార్గాన్ని ఎవరు అనుసరిస్తారో ఆ హింసకే వాళ్ళు బలైపోతారు. కూడా మనం చూసాము. మరి అవతల వాళ్ళు చంపినప్పుడు
అవతోడు కూడా ఇతర వ్యక్తిని చంపుతున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే లింగారెడ్డి గారు, ఇది ఓకే సరే, వాళ్ళ సిద్ధాంతం జనంలోకి రావాలి, అది ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది, సమాజం అప్పీల్ చేస్తుంది దశాబ్దాలుగా, బట్ అది నడుస్తుంది. బట్ ఇవాళ అడవుల్లో సరే ప్రభుత్వాలు ఏ మేరకు చొరబడగలుగుతాయి అని గతంలో సందేహం ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అడవుల్లోకి చాలా తేలిగ్గా సమాచారం వస్తున్నది, నిఘా పెరిగింది, తుదముట్టించగలుగుతున్నారు. కానీ నగరాల్లోకి వాళ్ళు ఏ రకంగా రాగలుగుతున్నారు, షెల్టర్లు తీసుకోగలుగుతున్నారు, పదుల సంఖ్యలో విజయవాడ, కాకినాడ, లేకపోతే ఏలూరు, ముఖ్యంగా కొంత సేఫ్ బెల్ట్, అది ఉత్తరాంధ్ర కాదు, దక్షిణ కోస్తా, మనం ఒక రకంగా చెప్పాలంటే గోదావరి జిల్లాలు, విజయవాడ, పెద్దగా అక్కడ ఇప్పటిదాకా పెద్దగా ఈ ప్రభావం లేదు. కొద్దిగా గొప్ప విజయవాడలో ఏదైనా కమ్యూనిజం సానుభూతి పరులు, కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ మిగతా ప్రాంతాల్లో అది కూడా లేదు. అలాంటి చోట అంటే ఇది పెద్ద ప్రభుత్వం నిఘా ఉండదని వాళ్ళు అక్కడ మకాం పెట్టారనుకోవాలా? కొంత మనకి సమాచారం సరే ఇవాళ లక్కీగా తెలిసింది, వాళ్ళు ప్రతిఘటించే పరిస్థితిలో ఏం లేరు, వాళ్ళు తలదాచుకునే పరిస్థితిలో ఉన్నారు. ముందే ఎందుకు పసిగట్టలేకపోయాం నగరాల్లోకి వచ్చిన? ఒకటి ఇప్పుడు నక్సల్ కేంద్రీకృతమైన ప్రాంతాలపైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఆపరేషన్లు మొదలుపెట్టి తర్వాత ఎన్కౌంటర్లు జరిగి వాళ్ళను ఏరేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నక్సలిజం అనేది వాళ్ళు రోడ్లు లేనప్పుడు, సెల్ ఫోన్లు లేనప్పుడు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేనప్పుడు అలా నక్సలైట్లు పోయి ఎక్కడో అక్కడ అడవుల్లో ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడేముంది, ప్రతి అణువు ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో చంద్రమండలంలో గ్రహాంతరాల్లోకి పోతున్నారు. ఇక్కడ ఒక కంప్యూటర్ దగ్గర కూర్చొని రాకెట్లను, శాటిలైట్లను పంపించేటువంటి యుగంలో ఒక మనిషి అడవిలో ఉండాలా లేదా, వాళ్ళు అక్కడ తిరుగుతారు లేదా కనుక్కోవడం అనేది చాలా సులభమైన పని అనమాట. ఇప్పుడు మనం చూసినాము, అప్పుడు పోతా ఉంటే మందుబాతులు పెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో ఛత్తీస్గఢ్ లో ముఖ్యమంత్రి చనిపోయినాడు కదా, ఆయన పేరు శుక్లా, విసి శుక్లా అనుకుంటా, ఏపీ ముఖ్యమంత్రి కూడా త్రుట్లో తప్పించుకున్నారు కదా, మనం చూసాం. అంతెందుకు మన చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో ఆ కారు, బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక కరెంటు స్తంభం అంతా ఎత్తు ఎగిరింది. ఇప్పుడు మాధవరెడ్డి గారు మంత్రి చనిపోయినారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మంత్రి ఇక్కడ తెలంగాణలో ఆయన శ్రీపాదరావు గారు స్పీకర్ చనిపోయినారు. అంతకుముందు హైగ్రీవాచార్య అని చెప్పి అక్కడ చనిపోయినారు. చాలా మంది తెలంగాణలో మంత్రులు, మాజీ మంత్రులు, మరి డికార్ ఉన్న వాళ్ళ ఫాదర్ ముస్లాయన అసలు 6-7 సార్లు ఎమ్మెల్యే, ఆయన చనిపోయినారు. దీనివల్ల సాధించింది ఏంటి చెప్పండి? ఇది మనం ఇంతకుముందు కలెక్టర్లు కిడ్నాప్ చేసినటువంటి విషయాలు మనం చూసాం. నక్సలైట్లు కూడా వాళ్ళు పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతానికి, వాళ్ళ మనుగడకు తావలేదు. వాళ్ళ మనుగడకే ప్రమాదం, మనుగడ ముగిసిపోయేటువంటి సందర్భంలో వాళ్ళు కూడా మరి ఇంతకుముందు పెద్ద పెద్ద లీడర్లు మహారాష్ట్రలో సరెండర్ అయిపోయినారు కదా, చాలా చోట్ల సరెండర్ అయిపోయినారు. జరిగింది ఇది. వాళ్ళ ఎవరైతే వ్యూహకర్తలు ఉన్నారో లేకపోతే గెరిల్లా ఫోర్స్ ఉందో అందరూ కూడా చనిపోయినారు. వీళ్ళు ఉండి కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని బుద్ధి తీసుకుని పోయేదో లేకపోతే వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళకి వచ్చేదో ఏమి లేదు. వాళ్ళు అక్కడక్కడ అడవుల్లో ఉండి ఇక్కడ నగరాల్లోకి, పట్టణాల్లోకి వచ్చి తలదాచుకుని వాళ్ళు దొరికిపోయి శిక్షలు అనుభవించే బదులు కూడా మంచిగా మరి ప్రభుత్వానికి దగ్గరికి వచ్చేసి, ఎందుకంటే వాళ్ళ పునరావాసం చాలా పెద్ద ప్యాకేజ్ ఉంటుంది, డబ్బులు కానీ రివార్డ్ ఏదైతే ఉందో రివార్డ్ డబ్బులు ఇస్తారు. వాళ్ళ తల మీద ఉండేటువంటి అది ఏదైతే డబ్బులు ప్రకటించుతారో 50 లక్షల కోట్లు, అది వాళ్ళ సరైన అయితే వాళ్ళకి వస్తుంది కదా, మంచిగా జీవించవచ్చు. లేదా అది వాళ్ళని బట్టి సిపిఎంలో చేరొచ్చు, లేకపోతే తెలుగుదేశంలో చేరొచ్చు, గవర్నమెంట్ లో చేరొచ్చు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇది పనికిరాదు, జరగదు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు టౌన్లలోకి వచ్చి ఇక్కడ తలదాచుకుని ఆయుధాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది విఫలయత్నము, అది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. నక్సలిజం అనేది ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడ కూడా అది జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కనీసం వాళ్ళ అమ్మా నాయన చూసి వాళ్ళ 30 ఏళ్ళు ఉంటుంది, భార్య లేదు, పిల్లలు లేదు, మరి మహిళలు
60-70% మహిళలు చనిపోతున్నారు. Yes. ఈ రోజు దొరికిన వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు కదా. ఎక్కువ ఉన్నారు. అది కొంచెం అది అలా అర్థం కొత్త చేసుకోవాలి. విషయం. ఎస్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి లింగారెడ్డి గారు. ఇప్పుడు ఎప్పుడైతే మానవత్వం అనేది లేకుండా పనిచేసినప్పుడు ఆ అమానుషమైనటువంటి సిద్ధాంతానికి ఆచరణకు మొదట బలైపోయినది నక్సలైట్లే. ఓకే, చనిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు ఆధారపడినటువంటి వాళ్ళు, వాళ్ళకు పడినటువంటి బాధలు, మందులు లేవు, తిండి లేదు, 70 ఏళ్ళు 65 ఏళ్ళ వయసులో అడవుల్లో ఉండి తిండి లేక, మందులు లేక, షుగర్తోనో బీపీతోనో Okay. బాధపడే కంటే సమాజంలోకి రావచ్చు కదా, ఇంటికి రావచ్చు కదా. రైట్ అండి, మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ అది దగ్గరికి. ఆలోచన చేసుకోవాలి. యా, ఒకసారి గఫూర్ గారు, మనం చూస్తా ఉన్నాం దాదాపు ఒక సంవత్సరం పైగా వాళ్ళ సంఖ్య ఎంత ఉందో ప్రభుత్వం దగ్గర అంకెలు ఉన్నో తెలియదు, కానీ బహుశా కొన్ని వందలలో ఉండుంటారు అనుకోవాలి. వేలల్లో ఉన్న పరిస్థితులు అయితే ఈ రోజుల్లో లేవు. మనం చూస్తూ ఉన్నాం 180 జిల్లాలకు గాను ఇప్పుడు అది 10 జిల్లాలకి, 4-5 జిల్లాలకి, కొన్ని ప్రాంతాలకి ఆ కర్రెగొట్టులో, లేదంటే దంతెవాడో, లేదా అబూజ్మడ్డో, ఒక 4-5 ప్రాంతాల దండకారణ్యం లాంటి చోట మాత్రమే వాళ్ళు మనగలుగుతున్నారు. పెద్దగా ఈ మధ్యకాలంలో వాళ్ళ నుంచి భారీగా దాడులు, హత్యలు ఇవి కూడా ఏమి లేవు. కేవలం వాళ్ళ ఉనికి కోసం మసులుకుంటా ఉన్నారు తప్పితే పెద్ద సాధించింది కూడా ఏమి లేదు వాస్తవంగా కూడా. ఇవాళ టెక్నాలజీ సరే, కొంతకాలం అలా షెల్టర్ తీసుకుంటే ఏమన్నా చేయగలుగుతారంటే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. జల్లెడ పట్టడం ప్రభుత్వాలకు తేలికైపోయింది. డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, మ్యాపింగ్ వచ్చేసింది, శాటిలైట్ ఛానల్ నుంచి ఇమేజెస్ వస్తూ ఉన్నాయి. అడవులో ఉండి ఏదైనా ఒక దేశం మొత్తం, ఇప్పుడు కొన్ని టెర్రరిస్ట్ దేశాలలాగా వీళ్ళకి ఒక దేశం మొత్తం ఏదైనా ఇది ఇచ్చే పరిస్థితి ఉంటే వేరు, కానీ ఈ దేశంలో అడవుల్లో మరింత కాలం ఇలా కొనసాగటం సాధ్యం కాదన్నది స్పష్టంగా అందరికీ అర్థమవుతూ ఉన్నది. చాలామంది సరెండర్ అయిపోయారు, వందల సంఖ్యలో ఒకేసారి 200 మంది, 100 మంది బల్క్గా కూడా సరెండర్ అయిపోతూ ఉన్నారు. బహుశా మిగిలింది వందల్లో కూడా ఉండే అవకాశం లేదు, వేలల్లో ఎలాగూ లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా షెల్టర్ తీసుకోవాలి. ఇంకా కొంతమంది లొంగిపోయిన వాళ్ళు ఒక వాక్యం చెప్తున్నారు, మన భావజాలాన్ని బతికించుకోవాలంటే ఇప్పుడు ఇంతకంటే కూడా మార్గం లేదు, మనం చెప్పాలనుకున్నది ఇక ఈ రూపంలో సాధ్యం కాదు, కనీసం ఆ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికైనా మనం సరెండర్ కావాలని పిలుపు కూడా ఇస్తూ ఉన్నారు లొంగిపోతున్న వాళ్ళు కూడా కొంతమంది. బట్ స్టిల్ ఈ రకంగా ప్రాణాలు పోగొట్టుకునే కంటే ఎందుకు ఆలోచన చేయకూడదు? ఏంటి వాళ్ళ ఆలోచన? యా, గఫూర్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో గఫూర్ గారు. యా, చెప్పండి సార్. మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఎస్, ఇప్పుడు సైద్ధాంతికంగా ఒక పొరపాటు సిద్ధాంతాన్ని వాళ్ళు తీసుకున్నారండి. సిద్ధాంతంలో ఉండేటువంటి బలహీనతను గురించి మనం మాట్లాడుకోవచ్చు, కానీ వ్యక్తిగత త్యాగాల వరకు వచ్చినప్పుడు చాలా త్యాగాలు ఉన్నాయండి. ఇంజనీరింగ్ చదివిన పిల్లలు, డాక్టర్లు, చాలా మంది పాపం ఆ సిద్ధాంతాన్ని నమ్మి బలైపోయినారు, వాళ్ళ ప్రాణాలు పోయినాయి. తరిమల నాగిరెడ్డి ఆయన రహస్యంగా ఉండి చనిపోయినాడు, చంద్రపుల్లారెడ్డి చనిపోయినాడు, ఎక్స్ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్య ఆ రకంగా పోలీసులు కాల్ చేసినారు. ఇది చాలా 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 ఉన్నాయి. మనం చాలా ఉదాహరణలు కూడా తీసుకొచ్చు, నేను ఆ వివరాలకు పోను. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే వాళ్ళ అంచనా ఈ సమాజాన్ని మార్చొచ్చు అనేటువంటిది ఒక కొత్త సిద్ధాంతంగా నక్సల్బరీ మూవ్మెంట్ దేశమంతా బాగా అసంతృప్తి ఉంది ప్రజల్లో, పోరాటం లేదు కాబట్టి పోరాటం కనుక చేస్తే జనమందరూ వచ్చేస్తారనే అంచనాతో వాళ్ళు పోయినారు. ఆ రోజు సిపిఎం క్యాడర్ కూడా చాలా మంది అందులో పోయినారు, వాళ్ళే తిరిగి సిపిఎం క్యాడర్ కూడా చాలా మంది చంపారు. మా కార్యకర్తలు చాలా మంది నక్సలైట్ చేతిలో చనిపోయినారు. సైద్ధాంతికంగా తప్పది. ఆ సైద్ధాంతిక పొరపాటుకు చాలా హింస జరిగింది, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా అదే కొనసాగుతూ ఉంది. హిడ్మా వరకు వచ్చినప్పుడు అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారో లేదా లింగారెడ్డి గారో వాళ్ళు ఒక అభిప్రాయం ఉండొచ్చు, నాకు ఉండేటువంటి అభిప్రాయం ఇప్పుడు హింస ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళు హింసకే బలవుతారు అనేటువంటిది ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు. కరెక్ట్, నేను కాదన్ను. అయితే రాజ్య హింస అదే జరుగుతుండేది. మీకు చట్టం ఉంది, చట్టం ఉన్నప్పుడు మీరు అరెస్ట్ చేయండి, యావజ్జీవ శిక్ష వేయండి, ఉరి శిక్ష వేయండి. చట్టం ఉన్నప్పుడు చట్టరీత్యా మీరు ఆ రకంగా
ఇప్పుడు ఎదురు కాల్పుల్లో జరగడం వేరండి, Okay. పట్టుకొని చంపేయడం వేరు. ఓకే. ఎదురు కాల్పులు చాలా తక్కువ సార్. ఇది పైకి మనం ఆ ఎన్కౌంటర్ అది ఇది అనుకోవచ్చు, కానీ వాస్తవంగా ఎదురు కాల్పులు కాదు. కొన్ని చోట్ల జరిగిండొచ్చు, కానీ పట్టుకొని చంపేయడం, ఓకే. పట్టుకొని చంపేయడం కూడా రాజహింసనే కదా. ఓకే. పట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి దొరికినప్పుడు ఆ వ్యక్తి మీద మీరు ఏం కేసు పెడతారు? కేసు పెట్టిన చట్టరీత్యా. ఓకే. అప్పుడు ఏమైందంటే రాజ్యహింస కాకుండా కనుక చూస్తే మిగతా వాళ్ళు కూడా అరే ప్రభుత్వం మన మీద దమనకాండ ఏం చేయడం లేదు కదా అనేటువంటి ఒక వాదన. అంటే ఇప్పుడు కాదు సార్, మీరు గఫూర్ గారు, అంటే మీరు చెప్పిన మాట అవి జరుగుతున్నాయి, ఫేక్ ఎన్కౌంటర్లని, బోటకాయ ఎన్కౌంటర్లని, వీటి మీద విచారణలు, నిజ నిర్ధారణ కమిటీలు ఇవన్నీ మనం చూసాం. అయితే ఈ మధ్యకాలంలో అవి కూడా ఏం లేవు, దానికి మించి అప్పట్లో ఏదో ఒకటి అరా అడపాదడపా జరిగాయి కాబట్టి నిజ నిర్ధారణ కమిటీలు వెళ్ళి అది ఎన్కౌంటరా ఫేక్ ఎన్కౌంటరా కొంత వాళ్ళు విచారణ చేసేవాళ్ళు, పౌర సంఘాలు మరొకళ్ళు. ఈ మధ్యకాలంలో నేను గమనిస్తుంది అది కూడా ఏం లేదు, గుట్టలుగా దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపుతున్నారు. ఇక ఓపెన్గానే ప్రభుత్వం అయితే ఓపెన్గానే చెప్తుంది, మాకు కంటబడితే చంపేస్తాం, మీరు లొంగిపోతే శ్రేయస్కరం అని ఓపెన్గానే చెప్తుంది. ఇన్సిడెంట్ చెప్తాను కటారి గారు, ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను, చరిత్రకు సంబంధించింది. తెలంగాణలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఆర్మ్డ్ సాయుధ రైతాంగ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, తుపాకులు పట్టుకుని పోరాడినారు. దాంట్లో కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం తీవ్రంగా దమనకాండ చేసింది, అదంతా చరిత్ర అది. అయితే ఆ సందర్భంగా కొంతమంది చొరవ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడాయి. ఆ కమ్యూనిస్ట్ పార్టీ లేదా దాని వెనకాల ఉండేటువంటి ఎవరున్నారో వాళ్ళని పిలిపించి మీరు ఎందుకు చర్చలు జరుపుతారు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కన్సిడర్ చేసింది. ఆ రకంగా చర్చలు జరిగాయి. చర్చలు జరిగిన తర్వాత ఆయుధాలు గవర్నమెంట్ కి అప్పచెప్పేసి సరెండర్ అయిపోయినారు. కొంతమంది క్రిమినల్ కేసులు, మామూలు కేసులు అయితే విత్డ్రా చేసినారు. సీరియస్ కేసులు ఉంటే ఆ కేసులు నడిచినాయి. నా పాయింట్ ఏమిటంటే, అయితే అపారమైనటువంటి మిలిటరీ బలంగా ఉంది, ఆయుధాలు ఉన్నాయి, అధునాతన ఆయుధాలు ఉన్నాయి, మేము చంపేయచ్చు, చంపేయడానికి ఎవరేమో కాదంటారు. అయితే ఈ హింస ఆ తర్వాత భావితరాల్లో మరొక ఒక అన్రెస్ట్ రావడానికి ఉపయోగపడుతుంది. ఏమైనప్పటికీ మేము చంపుతాం అనేది కాకుండా చర్చలు జరిపి చేసి ఉంటే చాలా బాగుండేది. ఇంకా ఎవరైనా ఆయుధాన్ని తీసుకొని తిరగబడతా అనుకోండి, సరే అది ఒకరో ఇద్దరో లేచిపోతే ఎవరు పెద్ద బాధపడరు. కానీ కరిగుట్టల్లో మీరు చూశారండి, శవాల గుట్టలు కొన్ని. అయితే వాళ్ళు పోలీసులు పంపడం కరెక్ట్ అంతేనా? అది కూడా కరెక్ట్ కాదు, దాంతమే తప్పని చెప్పాను, మొదటే చెప్పారు. దాంతమే తప్పు. మా కార్యకర్తలు చాలా మంది చనిపోయినారు. అయితే పరస్పరం చంపుకునేటువంటి కల్చర్ కాకుండా వాళ్ళను ఏదైనా ఏంటి సార్, ఇప్పుడు అందరు చదువుకున్నటువంటి పిల్లలండి, అట్లాగే ఆ ట్రైబల్స్ ఎవరిని చంపుతున్నాం మనం? ట్రైబల్స్ ను, మన దేశ పౌరుల్ని. కాబట్టి ఇటువంటిది కొంచెం మానవత్వంతో ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. అంటే ఇక అది కాదు గఫూర్ గారు, ఆ స్టేజ్ కూడా దాటిపోయింది. ఇది మొదలై దాటిపోయింది సంవత్సరం పైన అయింది. నేను అంటున్నది ఇప్పుడు చివరి దశకు వచ్చింది, మనకు అర్థం అవుతున్నది. ఆల్మోస్ట్ చాలా స్పష్టంగా చివరి దశకు వచ్చిన లక్షణాలు కనపడతా ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకులు లొంగిపోయారు, ఉన్న హిడ్మా చనిపోయాడని చెప్తున్నారు. ఇవాళ దొరికిన వాళ్ళలో కూడా 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని అంటా ఉన్నారు. మన రోజుల వేణుగోపాల్ సరెండర్ అయిన తర్వాత, వాళ్ళు ఒకరిద్దరు ప్రసాద్ ఎవరో సరెండర్ అయిన తర్వాత నేను అనుకున్నాను హిడ్మా ఇంకొక వారం రోజుల్లో లేచిపోతారు అనేది నాకుండే అంచనా. అంతే కదా, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు సంసిద్ధంగా కాకుండా సాయుధ పోరాటం ఎట్లా సాధ్యమైంది? చరిత్ర నిర్మించాల్సింది ప్రజలు తప్ప మనం ఏదో ధైర్య సాహసవంతులము మనం తుపాకు తీసుకుంటే ఈ మిలిటరీ ముందు, ఈ వ్యవస్థ ముందు ఎట్లా ఇంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉండే రోజుల్లో. కాబట్టి బుద్ధి తక్కువ ఆలోచన, నేను ఇంకా వాళ్ళు లొంగలేరు కాబట్టి నేను అనుకున్నాను వారం రోజుల్లో లేచిపోతారు వీళ్ళని. దురదృష్టకరమైంది. వాస్తవంగా హోమ్ మినిస్టర్ గారు నవంబర్ 30 లోపు చేయమంటే వాళ్ళు ఇంకా ముందే పోలీసులు చేయగలిగారు. సరే, టెక్నాలజీ పెరిగింది, ఇంటెలిజెన్స్ ఉంది. అయితే ఈ షెల్టర్స్ కూడా ఏమంటే వాళ్ళు లొంగిపోలేక వచ్చి తల దాచుకోవడం. ఓకే, వాళ్ళు లొంగిపోలేక తల దాచుకోవడం, దొరికిపోతారు సార్, దొరికిపోకుండా ఎట్లుంటారు? నేనంటుంది ఇప్పుడు కాదు గఫూర్ గారు, ఇంకా
బహుశా డంపులు ఆయుధాలు భారీగా ఇంకా మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మనకు తెలియదు. ఇప్పుడు గతంలో చాలా ఉద్యమాలు ఉండేవి, అటు టెర్రరిస్ట్ ఉద్యమాలు బయట పాకిస్తాన్ వాళ్ళు, లేదు శ్రీలంకలో ఎల్టీటీ కానీ చాలా చోట్ల ఈ ఉద్యమాలు నడుస్తుండే, కొంత అంతర్జాతీయ సంబంధాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇవాళ క్రమంగా కుచించుకుపోయి ఈ 4-5 జిల్లాలకి పరిమితమైన దగ్గర ఆయుధాలు సమకూర్చుకోవటము కష్టమే, మనుగడ సాగించటము కష్టమే, అగ్రనాయకత్వం కోల్పోయిన తర్వాత వాళ్ళకి దశాదిశ చెప్పేవాళ్ళు కూడా ఉండరు. ఈ స్టేజ్లో కూడా ఎందుకు ఇంకా దీన్ని కొనసాగించే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళ వైపు నుంచి? ఒక మూర్ఖపు పట్టుదల, ఒక సైద్ధాంతికంగా మార్క్సిజం, లెనినిజం, మావో ఏం చెప్పినా అంటే ఇదే చంపినాడు, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందని ఒక మూర్ఖ పట్టుదలతో పోయిన తర్వాత మనం ఏం చెప్పగలుగుతున్నాం వాళ్ళ గురించి? ఇప్పుడు వాళ్ళను మేము చాలా సార్లు చెప్పాము, అయ్యా మా కార్యకర్తలు చెప్పినారు, అయినా సరేది కాదు, మీరు పోతున్న దారి తప్పు, తుపాకీ గట్టం ద్వారా పొగ వస్తుంది తప్ప రాజ్యాధికారం రాదు అని ఓపెన్ గా చెప్పాము. 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల్లో ఆయుధాలు వచ్చేటివి ఇప్పుడు కూడా డంపుల్లో ఉంటాయి, ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు కానీ డంపుల్లో ఉంటాయి. మొన్న ఎప్పుడో పేపర్ రాశారు కూడా డంపుల్లో ఉంది. ఏం ఉండొచ్చు, ఎందుకంటే 50 సంవత్సరాల ఉద్యమం ఉన్నప్పుడు వాళ్ళు నిధులు సమీకరించుకుంటారు, ఆయుధాలు సమీకరించుకుంటారు. ఏమైనా దురదృష్టకరము, ఒక షాడ్ ఎండ్ తో దశ ముగుస్తున్నది. ప్రభుత్వం కూడా ఈ షెల్టర్స్ తో వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టండి. అదేలేండి, షెల్టర్లో పట్టుకున్న వాళ్ళని ఎలాగో ప్రభుత్వం డిక్లేర్ చేసింది కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉండదు, కేసులు పెడతారు. రిక్వెస్ట్ అదే, మనుషుని చంపడం కంటే మీరు జైల్లో పెట్టండి, కేసులు పెట్టండి, ఏమవుతుంది. ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీకు. ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ కీలకంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గతంలో వాజ్పేయి గారి హయాంలో ఒక 6 ఏళ్ళు పనిచేశారు. ఎన్డీఏ ఇప్పటి ప్రభుత్వం వచ్చి కూడా 11 ఏళ్ళు అయింది. కానీ ఈ సంవత్సర కాలంగానే ఇది ఒక అట్మోస్ట్ సీరియస్నెస్తో ఈ లక్ష్యాన్ని తీసుకోవటం వెనక ఒక కుట్ర ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ అడవుల్లో విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు, ఆ ఖనిజాలు ఉన్నాయి. వాటిని పెద్ద బడా కార్పొరేట్లకు అప్పగించే ప్రాసెస్లోనే ఇక వెనక్కి తిరిగి చూసే పని లేకుండా దీన్ని అంతం చేస్తే తప్ప, ఎందుకంటే వీళ్ళ ఉనికి ఉన్న దగ్గర కార్పొరేట్లు రావడానికి సిద్ధంగా లేవు కాబట్టి పూర్తిగా తుదముట్టేస్తే తప్ప అక్కడ వాళ్ళకి అప్పగించడానికి వీలు కాదు అని చాలా కాలంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. అదానీ గ్రూపులకి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించినటువంటి దంతెవాడ లేదంటే ఈ దండకారణ్యాన్ని అప్పగించబోతున్నారని, దానికోసమే క్లియర్ చేస్తున్నారని ఒక విమర్శ ఉంది. అక్కడ అనేక ఆదివాసీ ఈ గ్రామాలు, హ్యామ్లెట్ విలేజెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఇవాళ ప్రభుత్వం ప్రకటించకపోవచ్చు కానీ భవిష్యత్తులో అది జరిగినప్పుడు అక్కడి నుంచి వాళ్ళని తరలించాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఇందాక గఫూర్ గారు చెప్పిన అన్రెస్ట్, వాళ్ళ భూమి పోయి, వాళ్ళ భుక్తి పోయి, లేదా వాళ్ళకి ఉపాధి పోయి పట్టణాల్లో ఉండే పరిస్థితి, ఆదివాసీలని బయటికి నెట్టే ప్రయత్నం జరిగితే ఏదో ఒక రూపంలో ఇది మళ్ళీ పురుడు పోసుకోదా? శ్రీనివాస్ గారు, గఫూర్ గారు వారు చాలా గౌరవనీయమైన వ్యక్తి. వారు సిపిఎంలో పనిచేస్తున్నారు, వారు శాసనసభ్యులుగా పనిచేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు, ఓడిపోయారు, అనేక ఉద్యమాలు వారు నడిపారు. కానీ ఏ రోజు ఆయన తుపాకీని AK-47 సంఖ్యలో పెట్టుకొని ఎప్పుడు రాలేదు కదండి. సిపిఐ కానీ సిపిఎం కానివ్వండి, నేను పూర్తిగా వ్యతిరేకిస్తాం ఆ సిద్ధాంతాన్ని, అది వేరే సంగతి. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని, వాళ్ళు కమ్యూనిస్టులే కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే ఏది కమ్యూనిజం అనేది పెద్ద సమస్య అయిపోయింది. చైనాలో ఉండేది కమ్యూనిజమా, నార్త్ కొరియాలో ఉండేది కమ్యూనిజమా, లేకపోతే ఈ దేశంలో నక్సలైట్లు చెప్పేది కమ్యూనిజమా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యజమాని కార్మికుడు అనే కాన్సెప్ట్ మారిపోయింది కదా. ఎట్లా మారిపోయింది సార్? ఏమైంది ఇప్పుడు? యజమాని కార్మికుడు కాకుండా ఏమైంది? ఒక నిమిషం సార్, నేను చెప్తాను సార్. నేను చెప్తున్నాను సార్. నేను ఈ రోజు ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనం ఉదాహరణ మనకి ఇక్కడ మొబైల్స్ తీసుకున్నాం అనుకోండి, సెల్ ఫోన్ తీసుకున్నాం, కనెక్షన్ తీసుకున్నాము. ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. ఈరోజు 1 పైసాతోటే మనం ఫోన్లు మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా యజమానులు, కార్మికులు అనేక మంది వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఒక ఆయన ఒక కంపెనీలో యజమానిగా ఉండొచ్చు, ఆయన కింద కార్మికుడు ఉండొచ్చు. ఆ కార్మికుడు ఇంటికి వచ్చిన తర్వాత యజమాని కావచ్చు. ఆ ఇంట్లో పనిచేసే
కాదు సార్ ఇవన్నీ కరెక్టే, కానీ ఎక్కడికక్కడ అక్కడ కార్మికుడిగా హక్కుల కోసం పోరాడతాడు, ఇంట్లో ఎదుర్కొంటాడు పెత్తనం చేస్తే. నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే చెప్తున్నాను. ఈ రోజు ఈ ప్రపంచమంతా ఆర్థిక విధానాలు కొంత ఈ ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ఇంకా మనం పాత సిద్ధాంతాల్లో కాలం చెల్లిన సిద్ధాంతాల్లో పట్టుకొని ఏలాడతాము, మేము అడవుల్లో అవి కాదు. కానీ రెండు విషయాలు చెప్పండి సార్ మనకి, ఎందుకంటే సరే అది చాలా పెద్ద చర్చ, మనం ఇప్పుడు మాట్లాడగలిగింది కాదు. కానీ నా సూటిగా 2 ప్రశ్నలు. ఒకటి, చివరి దశలో అయినా సరే, ఇప్పుడు మొన్న మీరే చెప్పారు ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్ట్రీలో ఒక అప్పీల్ చేశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడారు. అది ఇంకొంచెం ఏమన్నా కంటిన్యూ చేస్తే మిగిలిన వాళ్ళు ప్రాణాలు పోకుండా ఉంటుందా అవకాశం ఉన్నది. ఒక పాయింట్ మీరు చేశారు సార్, నేను కూడా అది చదివాను, గుడ్ డెసిషన్. దాంతోపాటుగా ఇప్పుడు ఈ అడవులు ఖాళీ చేయించిన తర్వాత బడాబాబులకి కట్టబెట్టే ప్రయత్నం ఉన్నదనేది ఒక చాలా కాలంగా నడుస్తున్న వార్త. దాని గురించి ఏంటి మీకు సమాచారం? ఇది నక్సలైట్లు వాళ్ళ యొక్క అనుకూల వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ చేస్తున్న ప్రచారం ఇది. ఇందులో నిజం ఉందని అనుకోవడం లేదు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు దేశం ముందుకెళ్తున్నప్పుడు కొన్ని ఆర్థికపరమైన నిర్ణయాలు, కొన్ని విధానాలు తీసుకుంటారు. ఆ విధానాల్లో ఎక్కడ మినరల్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా ప్రజల కోసం వినియోగించాలా, అక్కడుండే స్థానిక ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి, ఇవన్నీ అనేక ప్రభుత్వాలు, ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలే. కేవలం అందుకోసం వీళ్ళని ఖాళీ చేయించారు, వీళ్ళని చంపేస్తున్నారు అనే దాంట్లో అర్థం లేదు. ఇది అర్బన్ నక్సలైట్లు, కొంతమంది మావోయిస్టులు చేస్తున్న ప్రచారం, ఇది ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే నేను అనుకుంటున్నాను. నేనేమంటున్నా అంటే ఇది ఎన్కౌంటర్లు, దొంగ ఎన్కౌంటర్లు కాల్ చేస్తున్నారు. గఫూర్ గారే చెప్పారు కదా, అనేక మంది ఈ రోజు ఇళ్లలో అరెస్ట్ చేశారు, కొంతమంది వచ్చి షెల్టర్లు తీసుకుని వాళ్ళు ఎవరిని కాల్చలేదు కదా. వాళ్ళు ఈ విధంగానే ముందుగానే కొంతమంది సరెండర్ అయి ఉంటే వాళ్ళ ప్రాణాలు దక్కించుకునే వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ఎన్నికల్లో పాల్గొనవచ్చు, లేదా ఇంకేదో ఉద్యమాలు నడపచ్చు, ఎవరికే అభ్యంతరం లేదు. ఇది కేవలం తుపాకీ ద్వారా ప్రపంచం అంతా విఫలమైన సిద్ధాంతాన్ని పట్టుకొని, అవుట్డేటెడ్ ఫిలాసఫీని పట్టుకొని, కాలం చెల్లిన సిద్ధాంతాన్ని పెట్టుకొని అదే మేము చేస్తాము, మాకు అన్యాయం జరిగింది కాబట్టి నేనేమంటున్నట్టు దేశంలో సమస్యలు లేకుండా లేవు. కొంతమంది కొన్ని వర్గాలకే అన్యాయం జరుగుతున్నది అనుమానం లేదు. కానీ వాళ్ళు సంఘటితమయ్యి వాళ్ళ ముందుకు తీసుకొచ్చి ప్రజా ఉద్యమాల్లో వాళ్ళ భాగస్వాములు చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఏ ప్రభుత్వమైనా కానీ ఒత్తిడి తీసుకొచ్చి చేయొచ్చు. అందులో ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు దిగి వస్తాయి. నిజాలు తెలుసుకున్న తర్వాత ఏ ప్రభుత్వాలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్, అది ప్రజాస్వామ్యంలో భాగం కదా. ఆ భాగాన్ని వాళ్ళు ఆ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా మేము తుపాకులు సంఖలో పెట్టుకొని వచ్చి అందరినీ కాల్చేస్తామంటే ఇది ఎంతవరకు సమంజసము? ఈ రోజు ప్రభుత్వము ఒక స్టేట్ తో నేను పోరాడతానంటే, రాష్ట్ర స్టేట్ అనేది ఏమిటి, పెద్ద మిలిటరీ శక్తి ఉంటుంది, పోలీసు, పారామిలిటరీ పోలీసులు, సిఆర్పిఎఫ్ అన్ని ఉండాలి కదా, అవసరం కదా. అది కేవలం నక్సలైట్ల మీద పోరాటం చేయడం కోసమే కాదు కదా. దేశంలో శాంతి భద్రతలు, దేశ రక్షణ కోసం మిలిటరీ వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఏమంటున్నారు గఫూర్ గారు, మన వాళ్ళని మనమే దాల్చుకుంటామంటే నక్సలైట్లకు కూడా అదే బుద్ధి ఉండాలి కదా. మన అమాయక ప్రజలను మనమే దాల్చుకుంటాం. ఇద్దరికి అదే ఉండాలి కదా అని వారు చెప్పింది. ఇద్దరికి ఉండాలి. దాల్చుకుంటారా? ఎవరైతే రాజ్యాంగాన్ని నమ్మము, ఈ యొక్క రాజ్యాంగాన్ని మేము వ్యతిరేకిస్తాము, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తాము, ఎన్నికల పైన మాకు విశ్వాసం లేదు అంటే, ఎవరైతే విశ్వాసం లేకుండా వ్యవహరిస్తారో వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలో ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. తర్వాత ఇంకో కాదు ఆంజనేయ రెడ్డి గారు, ఇంకో పాయింట్ ఏంటంటే ఇవాళ అంటే ఇది వారం నుంచి జరిగిందా, నెల నుంచి జరిగిందా, వీళ్ళు ఎక్కడెక్కడ, ఎందుకంటే పెద్ద ఎత్తున మనకి ఒక్క విజయవాడలోనే ఒక్క అపార్ట్మెంట్, ఒక్క బిల్డింగ్లోనే 32 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎంత సంఖ్యలో ఉన్నారో తెలియదు. వాళ్ళు ఆయుధాలు ఇంతకుముందే తరలించారా, లేదా ఆయుధాలు అడవిలో పెట్టుకొని వచ్చారా, ఇక్కడైతే ఏదో వలస కూలీలాగా వచ్చారని చెప్పారని చెప్తా ఉన్నారు. బట్ అంటే కొంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా ఉందా? ఇప్పుడు వాళ్ళంతా నగరాల్లో వచ్చి అడవిలో కాకుండా విజయవాడలో, కాకినాడలో, ఏలూరులో, ఇంకెక్కడెక్కడున్నారో మనకు తెలియదు, పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది అంటే కేంద్రం నుంచి సమన్వయం రాష్ట్రానికి సరిగ్గా, ఎందుకంటే ఆక్టోపస్ లేదా గ్రేహౌండ్స్ పూర్తిగా దాడులుగా ఉన్న టైంలో వస్తారు. మామూలుగా నిఘా అంతా రాష్ట్ర ప్రభుత్వంతో జరుగుతుంది. ఆ సమాచారం ఏమన్నా, కమ్యూనికేషన్ గ్యాప్ ఏమన్నా ఉందా? ఇంత వాళ్ళు ఊళ్ళో వచ్చేట్లేదు. సమాచారము ఏదో ఒక మార్గంలో సేకరిస్తేనే కదా ఇంటెలిజెన్స్ అనేది. అది ఇవాళ ఆయన చనిపోతే డైరీలో దొరికింది అంటున్నారు.
వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే కదా. ఆ డైరీలో దొరికిన వెంటనే ఏం చేశారు, ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. లేదా నక్సలైట్లు మావోయిస్టులు ఒక స్ట్రాటజీ ఉందండి. నేను ఒక 20 సంవత్సరాల కిందట ఈ స్ట్రాటజీని గమనించాను. వాళ్ళు అండర్ గ్రౌండ్ కి వచ్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని అన్ని రాజకీయ పార్టీల్లోకి చొప్పిస్తారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం లోకి చొప్పించడం. బీజేపీలో కూడా ఉన్నారులేండి, నక్సలైట్ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీలో కూడా ఉన్నారు. బీజేపీ మేము రానివ్వండి, ఉన్నారు పేర్లు చెప్తే బాగుండదు. మాజీ నక్సలైట్లు బీజేపీలో కూడా ఉన్నారు, తెలంగాణలో పేర్లు చెప్పండి చెప్తా నేను. నేనేమంటున్నా అంటే బీజేపీకి తెలంగాణ నాకు పెద్ద ఐడియా లేదు, ఎవరెవరు ఉన్నారో నాకైతే తెలియదు. బట్ బీజేపీ మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళని ఎంటర్టైన్ చేయదు. వాళ్ళు ఏదన్నా ఈ యాక్టివిటీ సార్ ఇప్పుడు బెంగాల్ బీజేపీ మొత్తం కమ్యూనిస్టులే ఉన్నారని చెప్తారు మొత్తం అక్కడ. బెంగాల్లో మనకి తెలుసు కదా, బెంగాల్ రాజకీయాలు వాళ్ళు మొత్తం ఇటు వచ్చేసారని కూడా చెప్తున్నారు కదా. సిపిఎం ఆధ్వర్యంలో బెంగాల్లో ప్రజాసమబద్ధంగానే పాల్గొన్నారు. సరే, అనేక ఆరోపణలు, వాళ్ళు సైంటిఫిక్ రిగ్గింగ్ ఏ విధంగా చేయాలనేది వాళ్ళు నేర్చుకొని వాళ్ళ దగ్గర నేర్చుకోవాలని కూడా ఆరోపణలు వచ్చాయి. బట్ ఏదేమైనా ప్రజాసమబద్ధంగానే ఎన్నికల్లో పాల్గొనడము, ప్రభుత్వంలో 30 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏలడం, తర్వాత ఈ రోజు వాళ్ళ పరిస్థితి మరి ఒక సింగిల్ ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా మరి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనుకోండి. ఇదే ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో మాకు 2 సీట్లే వచ్చాయి 1984లో పోటీ చేసినప్పుడు. ఈ రోజు దేశం మొత్తం మేము అధికారంలో ఉన్నాము. మాకు ఈ రోజు 3వ ప్రధానమంత్రి. ఇది డెమోక్రటిక్ వేలో జరిగిన ఎన్నికల్లో పాల్గొని వాళ్ళ యొక్క సిద్ధాంతాలు చెప్పుకొని వాళ్ళ యొక్క రమ్మనంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఎన్నికల్లో పాల్గొంటాం, మావో చెప్పిందే మేము అమలు చేస్తాం, గెలిచిన తర్వాత ఆ విధంగా అమలు చేస్తాం అంటే ఎవరికి కొంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తర్వాత. నేనేమంటున్నా అంటే ఈ రోజు మావోయిస్టులు కానీ లేదా నక్సలే వాళ్ళ యొక్క సానుభూతి పరులు కానీ ఈ రోజు ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఈ రోజు ఈ కాలమాన పరిస్థితులకు ఈ సిద్ధాంతం అవసరమా? మనం చూసాం ప్రపంచం అంతా ఎక్కడ కూడా జెకోస్లోవియా, యుగోస్లోవియా, పోలాండ్, హంగరీ, ఎక్కడైనా చూసుకోండి మీరు. ఈ రోజు పరిస్థితి మీకు తెలుసు కదా, మన చరిత్రను అధ్యయనం చేసి పోలాండ్ అనే దేశంలో ఒక లెక్ వాలేసే అనే అతను ఒక ఎలక్ట్రీషియన్ అండి. అతను కరెంట్ పని చేసుకునే అతను పెద్ద విప్లవం తీసుకొచ్చి కమ్యూనిజాన్ని పారదోలాడు. ఈ రోజు కమ్యూనిజం లేదు పోలాండ్ లో. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. హంగరీలో ఏం జరిగిందో మనం చూసాము. ఆ కమ్యూనిస్ట్ నాయకులు ఏ విధంగా మనం చూసాం. కాబట్టి ఈ రోజు ప్రపంచం మారుతున్న ఈ పరిస్థితుల్లో ఇంకా అదే సిద్ధాంతాన్ని పట్టుకొని నేను వేలాడుతాను, నేను తుపాకీలతో జనాన్ని చంపేసి చేస్తానంటే ఎంతమంది అండి? కమ్యూనిజం, తుపాకీ చంపడం రెండు ఒకటి కావాలి సార్, రెండుకి తేడా ఉంది. వచ్చిందే సార్, వాళ్ళు కమ్యూనిస్టులే కదా, మావోయిస్టులు కమ్యూనిజమే కదా అది. ఓకే, రైట్. ఒకసారి లింగారెడ్డి గారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిలో అంటే అప్పీలు కేంద్రం నుంచే కాకుండా ఇప్పుడు ఎందుకంటే మన దగ్గరే అదృష్టవశాత్తు ఏపీలోనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎదురుదాడికి పోలీసుల మీద ఎదురుదాడికి తిరగట్ల పోసి ఆయుధాలు దగ్గర లేవేమో, లేదంటే ఆ ఉద్దేశం లేదో మనకు తెలియదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక పిలుపు, ఆయన కూడా ఒక రకంగా ఈ హింసకు బాధితుడే, ప్రాణాపాయ నుంచి తప్పించుకున్న చంద్రబాబు గారు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక అప్పీలు ఇప్పుడు విజయవాడలోనో లేకపోతే కాకినాడ, ఏలూరు, ఇంకెక్కడెక్కడ ఉన్నారో లొంగిపోయిన ఒక పిలుపు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దండిస్తుంది, ఆదుకుంటుంది, రివార్డు ఇస్తారు, అలాగే ఉపాధి చూపిస్తారు, లేదు సిద్ధాంతం గురించి మాట్లాడుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా వెళ్తుందా? ఎందుకంటే మన దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఫోకస్ ఏపీకి వచ్చింది. ఓకే, తప్పకుండా అప్పీల్ చేయడంలో తప్పేముంది. ఖచ్చితంగా ప్రభుత్వంగా వాళ్ళు అప్పీల్ చేయొచ్చు, వాళ్ళకి నచ్చ చెప్పచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి భద్రత కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి జీవించేదానికి కావాల్సినటువంటి నిత్యావసరాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, లేదు ఉపాధి కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇస్తామని చెప్పచ్చు. వాళ్ళ మెయిన్ ఏమంటే అక్కడ వదిలిపెట్టినప్పుడు వాళ్ళు మేము ఎట్లా బతకాలా అనేది ఉండాలి. కాబట్టి పునరావాసం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము. అది కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి తప్పకుండా ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా చేశారు కదా. నక్సలైట్లను జనజీవన శ్రీవంతిలోకి తీసుకుని వచ్చేదానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్ మూవ్మెంట్ అనేది దాదాపు ఎక్కడ లేదు కాబట్టి ఇంతవరకు ఆయన అప్పీల్ చేసి ఉండకపోవచ్చు.
ఇప్పుడు తప్పకుండా అప్పీల్ చేస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. యా కాకపోతే మీరు అన్నట్టు వాళ్ళు తిరగబడో లేకపోతే ఏదైనా కాల్పులు జరిపేటువంటి అవకాశం అర్బన్ ఏరియాలో ఉండదు. అవును. ఎందుకంటే అడవులు అంటే చాలా విస్తృతమైనటువంటి ప్రాంతము. ఇక్కడ పక్కన ఒక 10 అడుగుల్లో ఆ ఇంట్లో ఈ ఇంట్లో చుట్టుపక్కల అన్ని ఉంటాయి ఇవాళ కాబట్టి అసలు వాళ్ళు ఎక్కడ పోలీసులు చుట్టుముట్టిన అసలు ఆ ప్రయత్నం ఉన్నట్టుగా మన ఒక్క వార్త కూడా రాలేదు. జరగదు. వాళ్ళు ఆ కంప్లీట్ గా ప్రయత్నం- సరెండర్ అయిపోయారు అంతే. ఆ ప్రయత్నం చేసేటువంటి అంత పూర్తి వాళ్ళకు నిర్ణయంలో లేరు, అవును. అంత బలంగా లేరు. అది ఒకరో ఇద్దరు చేసినా కూడా అది పూర్తిగా షెల్టర్ సాధ్యమైనటువంటి- కోసమే వచ్చినట్టుగా మనకు అర్థం అవుతుంది. అక్కడ తలదాచుకోవడానికి వచ్చినట్టుగానే అర్థం అవుతుంది క్లియర్ గా. కేవలం తిరగబడే దానికోసం కాదు కానీ వాళ్ళకి అడవులలో ఇంకా మనుగడ లేదు కాబట్టి అర్బన్ ప్రాంతాల్లో ఎవరు ఊహించుంటారు. అవును. సమస్య ఏంటంటే ఇక్కడికి వచ్చి ఉంటారు అనేటువంటి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎవరు కూడా ఊహించలేదు నేను అదే కాబట్టి అంటున్నా, అక్కడ ఏమన్నా కొంత ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా అని అందుకే మిమ్మల్ని అడిగింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ కదలికల్ని మానిటర్ చేస్తున్నాం, ఈవెన్ హిడ్మా కదలికలు తెలిసే ఎన్కౌంటర్ జరిగిందన్నప్పుడు 10ల సంఖ్యలో ఇలా వచ్చి నగరాల్లో ఉంటున్న దగ్గర సమాచార లోపం కూడా కనపడుతుంది లింగారెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు జిల్లాలో అంతా కలిసి ఇంటెలిజెన్స్ లో 30 మంది ఉంటారు, ఒక నియోజకవర్గానికి 2 ఉంటారు, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 10 మంది 5 మంది ఉంటారు. కాబట్టి ఇంటెలిజెన్స్ కూడా సాధ్యం కాదు. ఇంటెలిజెన్స్ కూడా ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ కానీ ఎక్స్పెక్టెడ్ టైం కానీ దాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఏదైనా రెక్కి నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఓవరాల్ గా ఇంటెలిజెన్స్ అనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ పోలీస్ ఎవ్రీవేర్. ఓకే. ఇప్పుడు గుంటల్లో జనాభా ఉంటారు, వాళ్ళు ఉండేది 10 రోజులు 5 మంది ఉంటారు కాబట్టి అది ఫెయిల్యూర్ అనేది కాదు, కానీ వాళ్ళు ఊహించర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఊహించినటువంటి సందర్భం కాదనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 1949లో చైనాకి స్వాతంత్రం వచ్చింది, 17లో రష్యాకు వచ్చింది. మేము మావోయిస్టు సిద్ధాంతం అంటే అరే మావోయిస్టు సిద్ధాంతము 80 ఏళ్ల కింద అంటుంది. నువ్వు 80 ఏళ్ల కింద ఉండేటువంటి సిద్ధాంతాన్ని ఇప్పుడు అమలు చేస్తావా? జరిగేదేనా అది? ఆ రోజు ఊరికి అంత కలిసి ఒక రేడియో లేదు, ఈ రోజు ఇంట్లోనే 4 సెల్ ఫోన్లు ఉన్నాయి చెప్పేది. ఇంకోటి ఏంటంటే జీవన ప్రమాణాలు పెరిగినాయి, సరాసరి ఆదాయం పెరిగింది, పెరిగింది, పెట్టుబడులు పెరిగినాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు చిన్నవి పెద్ద రావడం జరుగుతా ఉంది, అంతా వైట్ కాలర్స్ అయిపోయినారు. నువ్వు ఆకలి ఉండేటప్పుడు తిండి లేనప్పుడు తుపాకీ పట్టుకొని నాతో పాటు అంటే ఎవడన్నా వచ్చేవాడు ఉంటాడు, కానీ ఇప్పుడు ఎవడొస్తాడు చెప్పండి? వస్తాడు ఎవడన్నా? 80 ఏళ్ళ కిందటువంటి భావ సిద్ధాంతాన్ని మేము అమలు చేస్తామంటే అరే నీకు అసలు అడిగా సార్ మీరు చెప్తున్నారు కానీ సరే దానికి పరిష్కారం ఇదే కాదా? ఇప్పుడు రైతు ఆత్మహత్యలు మనం చూస్తున్నాం, వలస కార్మికుల కష్టాలు చూస్తున్నాం, నిరుద్యోగం పెరిగిపోయింది చూస్తున్నాం, సమస్యలు లేవని కాదు, కాకపోతే సమస్యలకు ఇది పరిష్కారమే కాదన్నదే పాయింట్. లింగారెడ్డి గారు సమస్యలు లేవంటారా? కంఫర్ట్గా ఉన్నారా 140 కోట్ల మంది ప్రజలు? సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. ఓకే. ఇప్పుడు కాకపోతే మన దేశంలో 20% ఉండొచ్చు, అమెరికాలో 2% ఉండొచ్చు. సమస్యలు లేకుండా ఎప్పుడైనా సమస్యలు వస్తాయి. కాకపోతే సమస్యల పరిష్కారం కోసం ఎన్నుకునేటువంటి ఆ పంతాలు కానీ సిద్ధాంతం కానీ అది మానవత్వంతో కూడుకునేటువంటి సిద్ధాంతమై ఉండాలా? అది మానవత్వం. అరే ఎదుటి మనిషిని నువ్వు చంపుతున్నావు, నువ్వు గిరిజనువి, హరిజనుడివి, పేదవాడివి, ఆకలితో ఉండవు, నువ్వు ఆకలితో ఉండి ఇంకోటి ప్రశ్న వాడిని చంపితే ఎట్లయితుంది? పెద్దలు చెప్తున్నారు రాజ్య హింస ఉండకూడదని. అది కరెక్టే. ఇప్పుడు ఎదురు కాల్పులు వాళ్ళు నక్సలైట్లు పోలీసుల మీదకి వచ్చి కాల్పులు జరిపేటప్పుడు ఎదురు కాల్పులు జరపచ్చు, ఎన్కౌంటర్ కావచ్చు, కానీ పట్టుకొని చంపడం అనేది అది రాజ్యాంగ విరుద్ధము, అది రాజ్యం హింసకి. హిడ్మాది కూడా అదే చర్చ కొంత పొద్దుటి నుంచి అది కూడా నడుస్తుంది సార్. ఆయన్ని నిన్ననే పట్టుకున్నారు, ఆయన దగ్గర ఈ సమాచారం అంతా సేకరించిన తర్వాత సరే అవి తేలే అంశాలు కాదు, మనం చర్చించే ఉపయోగం లేదు కానీ బట్ అలా గతంలో అలాంటివి ఎక్కువ జరిగినాయి. ఈ మధ్యకాలంలో పూర్తిగా వన్ సైడ్గానే వెళ్తుంది. ఆఖరిగా గఫూర్ గారు, అంటే నేను గమనిస్తున్నది నాకున్న సమాచారం మేరకు దాదాపు 1 సంవత్సరం 2 ఏళ్లుగా నక్సలైట్ల నుంచి దాడులు లేవు పోలీసుల మీద కానీ లేదు గ్రామస్తుల మీద కానీ. బహుశా అప్పటి నుంచే ఏమన్నా ఒక ఆత్మరక్షణలో పడ్డారా?
కేవలం ఉనికి కోసమే అలా ఉంటూ వచ్చారా? సంవత్సరం రెండే సబ్జెక్ట్ కరెక్షన్ ఆంజనేయ రెడ్డి గారు మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పాలి. ఒక సంవత్సరం రెండేళ్ల నుంచి అయితే నేను వాళ్ళ వైపు నుంచి అటాక్ ఉన్నది నేను చూడలా. బట్ స్టిల్ ప్రభుత్వం అయితే కొంత ముందుకెళ్తా ఉంది. వాళ్ళు ఏంటి, వాళ్ళు అసలు ఏం జరుగుతుంది, ఇంట్రస్పెక్షన్ ఏమైనా జరుగుతుందా? కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది లొంగిపోయిన వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, వీళ్ళు ఉద్యమ ద్రోహులు అని చెప్పి రకరకాలు నడుస్తూ ఉన్నారు. ఏం చెప్తారు గఫూర్ గారు? ఇప్పుడు కటారి గారు ఒక వాస్తవాన్ని అంటే నేను ఒక పార్టీ నాయకుడిగా చెప్పాల్సిన మాట కాదు, కానీ మేమే బలహీనపడుతున్నాం కదా. మేమే బలహీనపడుతున్నాం కదా. అంటే ప్రజల్లో వచ్చేటువంటి స్పందన అంత బలంగా సపోర్ట్ లేకపోతే మా ఉద్యమాలు వీక్ అవుతున్నప్పుడు తుపాకులు తీసుకొని సైన్యానికి వ్యతిరేకంగా రాజ్యాధికారాన్ని కోసం వ్యవస్థను మార్చేటువంటి పోరాటం అంటే మేమేదో ఆందోళన చేసి శాంతియుత పద్ధతిలో పోరాడదాము అంటేనే జనం రాట్లా. అదే భౌతిక పరిస్థితి. నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళ మీద నాకు సానుభూతి తప్ప వాళ్ళ మీద నాకేం వ్యక్తిగతమైన ద్వేషం నాకు లేదు. ఎందుకంటే సమాజం కోసం వాళ్ళు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నమ్మి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకోసం వాళ్ళ ఇంట్రాస్పెక్షన్ జరుగుతుందండి, జరుగుతున్నది. అందుకోసం మీరు గమనిస్తే ఒక 2-3 months నుంచి ఒక వాదన వాళ్ళు పెట్టినారు, మేము చర్చలకు సిద్ధంగా మాకు కొన్ని షరతులు కనుక అంగీకరిస్తే మా షరతులు మేము లొంగిపోతాము అనేటువంటి. లొంగిపోతామా పదం కరెక్ట్ గా ఉందా లేదని చెప్పలేను, కానీ ఆ రకంగా ఏంటంటే కొన్ని షరతులు ఉన్నాయి మాకు. గిరిజనుల మీద హింస ఉండకూడదు, గిరిజనుల యొక్క ఆస్తుల్ని స్వాధీనం చేసుకు, ఇట్లా ఏవో కొన్ని పెట్టినారు. ఎవరు మాట్లాడతాడు? మాట్లాడేవాడు లేడు కదా. ఇక్కడ నువ్వు చేస్తావా లొంగి వస్తావా? ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. లొంగిపోతే ఓకే రా, లేదంటే చావు. అంటే మాతో చర్చలు జరపండి, కొన్ని షరతులు మావి ఉన్నాయని. కాబట్టి షరతులు అంగీకరించేటువంటి పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ లేదు. ఏమైనప్పటికీ ఒక షార్ట్ ఎండ్కు వచ్చేసినారు ఉద్యమం. నా రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో లేదా ఒరిస్సా బార్డర్ లో ఉండేటువంటి ఇక్కడ రేర్ మినరల్స్ ఉన్నాయనేటువంటిది అది చాలా పెద్ద చర్చ ఉంది. 1 of 70 మన ఆంధ్రప్రదేశ్ లో 1 of 70 ఉంది. గిరిజనుల యొక్క ఆమోదం లేకుండా, వాళ్ళ గ్రామ సభల ఆమోదం లేకుండా మనం అవి తవ్వకూడదు. అవి తవ్వినా వాళ్ళ ద్వారానే తవ్వించుకోవాలని. ఏమైనప్పటికీ నా అప్పీల్ ఏంటంటే గవర్నమెంట్ కు, ఇప్పుడు ఈ ఉద్యమం విఫలమైంది కాబట్టి మళ్ళా మేము అరాచకం చేస్తామంటే ఇంకో రూపంలో ఇంకో ఉద్యమం బయలుదేరు. అటువంటి దానికి తావు లేకుండా ఇప్పుడు ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల, గిరిజనుల యొక్క సమస్యల పట్ల సానుభూతితో పరిశీలించి పరిష్కారం చేసే పద్ధతి ఉంటే అది ఉపయోగము. అట్లాగే లొంగిపోయినటువంటి వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వం బాధ్యతంగా ఉండాలి. ఎవరైతే లొంగిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయం చూపిస్తారు, అది వేరు. కానీ మీరు చెప్పిన ఇప్పుడు గిరిజనులు 1 of 70 అడవి ప్రాంతాల్లో గనులు తవ్వుకోవడానికి అనుమతులు ఎవరని మీరు విశ్వసిస్తారా? అంటే ఇప్పుడు నేను కోరుతున్నాను సార్, ఏమేమో చేస్తారనుకోండి, దాని ప్రతిఫలం ఇంకో రూపంలో అనుభవిస్తారు. ఈరోజు అమిత్ షా శాస్త్రం కాదు, లేదా ఇంకో శాస్త్రం కాదు, కానీ ఒక విధానం. వాళ్ళు మన ప్రజలు, నేను ఇప్పుడు చెప్తాను, అడవి ప్రజలు మన ప్రజలు, ట్రైబల్స్ అంతా మన ప్రజలు, చాలా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం ఆ వనరుల్ని వాడాలి అనేటువంటిది మేము చెప్తున్నాం. కాబట్టి దాని ప్రయోజనం ఆ ప్రజలకు చెందాలని చెప్తున్నాం. కాదు మేము మాకు అదాని ఉన్నాడు, మేము అంబానీ ఉన్నాడు, మేము చూసుకుంటాం అంటారా? తాత్కాలికంగా మీరు విజయం సాధించవచ్చు, కానీ ప్రజలు ఇంకో రూపంలో, ఇంకో తిరుగుబాటు రూపంలో వస్తారు. బ్రిటిష్ కాలంలో ఎన్ని తిరుగుబాటు చూడలేదు సార్ మనం, ఎన్ని ప్రాంతాల్లో తిరుగుబాటు చూడలే. అందుకోసం ఒక తిరుగుబాటు అంచిపోతే ఇంకో తిరుగుబాటు వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా ప్రజల పట్ల సానుకూలతో ఉండని మాత్రం నేను అప్పీల్ చేస్తున్నాను. ఇప్పుడు అరెస్ట్ చేస్తున్న వాళ్ళ పట్ల కూడా సానుభూతితో పరిశీలించండి. కేసులో కేవలం దుర్మార్గమైన కేసులు ఉంటాయనుకోండి, పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దొరికిన చంపడం మాత్రం చేయొద్దు అనేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు ఈ అరుదైన ఖనిజాలకు సంబంధించి
వాళ్ళు కాదు, ఏకంగా ట్రంప్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఉక్రెయిన్ని లేదు పాకిస్తాన్ని వాళ్ళు గల్లా పట్టుకుంటున్న కారణం అదే. ఆ ఖనిజాలు మాకు ఇవ్వాలి అని ఒక అండర్స్టాండింగ్, వాటి విలువ ఎంత ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అమెరికా అధ్యక్షుడు జెలెన్స్కీనో లేదు ఆసిఫ్ మునీర్నో వాటి కోసం పట్టుబడుతున్నది మనం చూస్తూ ఉన్నాం. ఆ అగ్రిమెంట్ చేస్తే మీకు ఏం కావాలో ఇస్తాను. సో అలాంటిది ఇక్కడ భారీగా ఉన్నాయి అలాంటి అరుదైన ఖనిజాలని చెప్పి వార్త. ఆదివాసీల గురించి కూడా ప్రభుత్వాలు పూర్తిగా ఆలోచన చేయాలని ఒక డిమాండ్. వాళ్ళతో మీరు చర్చలు జరగకపోయినా వాళ్ళ డిమాండ్లు అదొకటి. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఈ 11 సంవత్సరాల్లో ట్రైబల్స్ వెల్ఫేర్ కోసము కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వారి యొక్క అభివృద్ధికి వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో చాలా గొప్ప కార్యక్రమాలు పెట్టింది. ఎక్కడ కూడా ట్రైబల్స్ కి అన్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. వాళ్ళని అడవి నుంచి బయటికి పంపించే పని ఉండకూడదు అన్నది కీలకం సార్. ఖచ్చితంగా ఎవరు బయటకు పంపించరా? అది బీజేపీ ఎన్డీఏకి అసలు వాటిలో విశ్వాసం లేదు, ఆ పద్ధతే కాదు. మొన్న కూడా మేము బిర్సా ముండా జయంతిని పెద్ద ఎత్తున జరిపాము. బిర్సా ముండా ట్రైబల్ నాయకులు పెద్ద గొప్ప గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నానంటే మన గఫూర్ గారు చెప్పారు కదా, వాళ్ళతో చర్చలు జరపాలా, వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఒప్పుకోవాలా. ఇవి ఏదైనా సరే ఒక రాజీ మార్గానికి లేదా ఒక పద్ధతికి రావాలంటే అన్ని కండిషన్లు ఉండే. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఆయుధాలను పక్కన పెట్టే క్వశ్చన్ లేదనేది. అదే కదా సమస్య, ఆయుధాలే కదా సమస్య. ఈ రోజు ఆయుధాలు కాదు సార్, ఆయుధాలు పక్క పెట్టుకుని 100 మంది లొంగిపోయారు. చర్చలు ఏమన్నా జరిగినాయా? నేను అదే కదా చెప్పేది. నేను కూడా కాదు సార్, వాళ్ళ అగ్రనాయకులు మల్లోజులో లొంగిపోయాడు, ఇంకొక ఆయన చంద్రశేఖర్ వచ్చి ఆయుధాలని అప్పచెప్పారు. హిడ్మా ఏం చెప్పారు మొన్నటి దాకా? ఆయుధాలను పక్కన పెట్టేది లేదు, లొంగిపోయే హిడ్మా సంగతి వదిలేండి సార్, లొంగిపోయిన సంగతి వదిలేండి. లొంగిపోయిన వాళ్ళతో అసలు ఏమన్నా ఒక ముఖం మాట్లాడారా హోంమంత్రి గారు మరొకళ్ళు? ఏం లేదు కదా. ఎందుకు అట్లా? మహారాష్ట్ర లొంగిపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు అనేక ప్రకటనలు చేశారు, అనేక విషయాలు చెప్పారు. జనజీవన సంస్థలు కలుసుకోండి, మీరు భవిష్యత్తులో మీ కుటుంబాలు కాపాడుకోండి, మీరు ఈ ప్రభుత్వంలో ఉండే అవకాశం. రైట్ సార్, వాళ్ళ భవిష్యత్తు కోసం ఉద్యమం కాదు కదా ఆంజనేయ రెడ్డి గారు, వాళ్ళు మొదలుపెట్టింది వాళ్ళ భవిష్యత్తు కోసం కాదు కదా. కాదు, నేను అదే సార్, వాళ్ళు ఎవరి భవిష్యత్తు కోసం, దేశాన్ని సర్వనాశనం చేయడం కోసమా లేదా అమాయకుల ప్రాణాలను చంపడం కోసమా, దేనికోసం మీరు ఉద్యమాలు బయటపెట్టారు? ఒకటి. రెండోది, నేను అదే చెప్తున్నాను మావోయిస్టులకి, మీ ఈ లైవ్ లో విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రోజు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంలో ఎవరు ఎక్కడ దాంకోలేదు. ఉద్యమాలు అమాయకులు చంపేస్తూ ఉంటే కుదరదు. ఇంకా 22,50,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండే మార్స్ లో ఏం జరుగుతుందో మనకు చూస్తున్నాం. ఎక్కడ ఏముందనేది కూడా మనం చూస్తాం. రోజు ఒక వార్తలు వస్తున్నాయి మార్చ్ నుంచి. కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఏదో చేసేస్తాము, దానికోలేదు. పబ్లిక్ లైఫ్ లోకి రండి, మీ యొక్క సిద్ధాంతాలు ప్రచారం చేసుకోండి, ప్రజల్లో భాగస్వాములుగా ఉండి. దట్ ఈస్ అవర్ రైట్ సార్. మొత్తానికి ఉద్యమం అయితే ఒక సాడ్ ఎండ్కి వచ్చిందని వామపక్ష పార్టీ నాయకులు చెప్తున్నారు. మార్గం తప్పు, ఆ మార్గంలో దశాబ్దాల పాటు ప్రయాణించారు. ఇప్పుడు ఆ మార్గాన్ని కొనసాగించే అవకాశం ఎంత మాత్రం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళైనా లొంగిపోయి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడంతో పాటు భావజాలం పట్ల విశ్వాసం ఉంటే ఆ భావజాలాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో జనం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం జరగాలని చెప్తున్నారు. ప్రభుత్వాలు అయితే చర్చలు జరిపే అవకాశం ఎంత మాత్రం లేదు. అటు జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉంది దీన్ని అంతం చేయడానికి. కాబట్టి లొంగిపోయి మార్గాలను అన్వేషించుకోవటం ఉత్తమం అన్నది మనకు అర్థమవుతున్న పరిస్థితి. చర్చలో పాల్గొన్న గఫూర్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే లింగారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.